నమస్తే అండి. నా పేరు సుభాష్ గౌడ. నేను ఆయుర్వేదిక్, నాటు వైద్యము, సిద్ధ వైద్యం చేస్తూ ఉంటాను. ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా మాకు ధైర్యంగా కాల్ చేయొచ్చు. కాకపోతే ఎక్కువ విసిగించకుండా డైరెక్ట్గా ఫోన్ చేసి మీ సమస్యను తెలియచేయండి. ఆ సమస్యకు తగిన మందులు నేను ఇవ్వగలను. ఎట్టి పరిస్థితుల్లో కూడా అదేదో కాయలా మీరు అదేదో వీడియో చెప్తారని టైం పాస్గా మాట్లాడకండి. కొంచెం కాల్ చేసినప్పుడు సీరియస్గా పద్ధతిగా మాట్లాడారంటే మీ సమస్యకు తగిన మందులు, మీ సమస్య ఏమైనా తెలియపరిస్తే నేను దానికి తగిన మందులు అందిస్తాను. ఇప్పుడు చాలామందికి చిన్నోళ్ళని ఇంకా పెద్దోళ్ళ వరకు ఒకప్పుడు ఎవరో 70-80 ఏళ్ళ వయసు అయిన వాళ్ళకి మాత్రమే వచ్చేది, లేక మ్యాక్సిమం 50 సంవత్సరాల తర్వాతే వచ్చేది. ఇప్పుడు అవంతా ఏం లేదు, 30 సంవత్సరాలకి వచ్చేస్తుంది, 20 సంవత్సరాలకి వస్తుంది. ఏంటంటే పక్షవాతం. మీకు ఫుల్ వన్ బాడీ అర్థం పక్క కానీ, ఈ దేహాన్ని శరీరాన్ని ఒక కాలు ఒక చేయి కానీ, లేక ఈ ముఖము ఓన్లీ ఒక చెయ్యి ఒక కాలు, లే ఎడమ పక్క కుడి పక్క, ఇలా రకరకాలుగా పక్షవాతము వచ్చి మనుషులు చాలామంది కోమా, హాస్పిటల్ ఐసీలు అడ్మిట్ అవ్వడము, ఎంతకాలానికి ఇంట్లో పనుకొని జాగల అన్నీ లేలేరు, పారాడలేరు, తిరగలేరు, చాలా సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి వాళ్ళందరూ ఏ మందులు వాడుకోవాలి, ఏ విధంగా వాడుకోవాలి, ఖర్చులు లేవు, మీకు మీరుగా చేసుకోండి. సింపుల్గా చెప్తున్నా, ధారాళంగా బెస్ట్ మెడిసిన్. చూడండి, దీనికి కావాల్సిన ఫస్ట్ మెడిసిన్ ఏంటంటే దుంపరాష్ట్రం. బాగా చూసుకోండి, దీన్నే దుంపరాష్ట్రము అంటారు. ఈ దుంపరాష్ట్రము ఒక 200 తెచ్చుకుంటున్నారంటే కొట్టి పౌడర్ చేసి 100 గ్రాముల పౌడర్ తీసుకోండి. అదేవిధంగా అక్కల కర్ర, ఇది నరాల మీద చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వాతాల మీద, నరాల మీద చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ అక్కల కర్ర 100 గ్రాములు తెచ్చుకోండి. అదేవిధంగా మనకు వాతాన్ని నాశనం చేస్తే ఎట్లా మరొక ఐటెం ఏంటంటే అల్లం, శుంఠి, ఎండు శుంఠి, చాలా తక్కువ ఖర్చుతో పని అవుతుంది. ఈ 3 పదార్థాలు తెచ్చి నీట్గా పౌడర్ చేసి పొద్దున్నే సాయంత్రం 1/2 స్పూన్ కానీ 1 స్పూన్ కానీ వేసి కషాయం చేసి మరిగించి ఫిల్టర్ చేసుకుని తాగుతూ రావాలి. అదేవిధంగా కొంతమందికి ఇది వాడైనప్పుడు బాడీ ఓవర్ హీట్ అవుతుంది. హీట్ అయినప్పుడు కేవలం 1 పూట వాడండి. 1 పూట వాడినా ఓవర్ హీట్ అవుతుంది అంటే రోజు మార్చి రోజు వాడుకోండి. అంత తప్ప ఇంకేం కాదు. బాడీ హీట్ అవుతుంది తప్ప ఇంకేం కాదు. బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఈ మూలిక. దీంతోపాటు ఇంకా మంచి మందు కావాలి, రసపాషాణాలతో చేసుకుంటాము. ఇంకా ఫాస్ట్ రిజల్ట్ కావాలి, బ్రెయిన్లో క్లాట్ అయింది, ఇంకెక్కడో ఒక చోట బ్లడ్ క్లాట్ అయింది అనే వాళ్ళకి కూడాను ఇక్కడే మంచి చెప్తున్నా సింపుల్గా. ఇక్కడ చూడండి, ఇది వచ్చి ఇంగ్లీకం. ఇవంతా రస సింధూరాలు, రస వైద్యం, సిద్ధ వైద్యానికి సంబంధించిన మందులు చెప్తున్నా. ఈ ఇంగ్లీకం ఒక 20 గ్రాములో 30 గ్రాములో తెచ్చుకోండి. తెచ్చి నిమ్మరసంలో రోజు ఈ ఇంగ్లీకం పొడి కొట్టు వేసేసి నిమ్మరసం పోయండి. 24 అవర్స్ వదిలి ఆ రసాన్ని పారేయండి. మళ్ళీ ఒకసారి పోయండి, పారేయండి, మళ్ళీ ఒకసారి పారేయండి. ఈ విధంగా 3 రోజులు నిమ్మరసంతో శుద్ధి చేయండి. 3 రోజులు నిమ్మరసంతో అయిన తర్వాత మళ్ళీ మేక పాలు తెచ్చి 3 రోజులు ఇదే విధంగా రోజు పోసేది చల్లేసేది బాగా నానాలి. అది ఇంగ్లీకం అనేది బాగా నానాలి. ఈ విధంగా 3 రోజులు నిమ్మరసం, 3 రోజులు మేకపాలతో కంప్లీట్ శుద్ధి అవుద్ది. తర్వాత సొనపాలు అంటే తెల్లిపాలు, ఎవరైనా డెలివరీ అయ్యే వాళ్ళ దగ్గర అడుగుతారో ఏదో చేసి తల్లిపాలు తెచ్చి దాన్ని కూడా ఇలాగే పోసి 3 రోజులు చల్లండి, 3 రోజులు కొత్త పాలు పోసి పెట్టండి. వాటికి ఇది సంపూర్ణ శుద్ధి అవుతుంది. ఈ శుద్ధి అయ్యిండే ఇంగ్లీకం తీసుకొని ఒక ఇనుప పెంచు మీద కానీ, లైట్గా ఎక్కువ వంకు ఉండేది కాక కొద్ది ప్లాట్ ఉండే బాండ్లీ, ఇనుప బాండ్లీ కానీ పెంచు బాండ్లీ కానీ, అందుపైన ఈ ఇంగ్లీకాన్ని పెట్టి అల్లం రసం ఒక 100 గ్రాములు తీసుకొని కొద్ది కొద్దిగా చురికించండి. పెనం కింద మంట పెట్టి పెనం పెట్టేసి దానిపైన ఇంగ్లీకం పెట్టి ఆ రసాన్ని కొద్దిగా పోస్తూ వచ్చారంటే ఇంగ్లీకం బాగా పీల్చుకొని మైనంలా మారుతూ వస్తుంది. 100 గ్రాములు అల్లం రసం అయిన తర్వాత 100 గ్రాములు వెల్లుల్లి రసం, దాన్ని కూడా అదేవిధంగా చురికిస్తూ ఉండాలి. ఆ వెల్లుల్లి రసం 100 గ్రాములు అయిన తర్వాత మునగ పట్ట చెక్క రసం 100 గ్రాములు అలాగే చురికిస్తూ రావాలి. తర్వాత మీకు ఎర్ర కాంచాకు
ఎర్ర కాంచాకు రసం 50 గ్రాములు, ఒకే పదార్థం ఎక్కువ. అందులో పూలు రసం 50 గ్రాములు, ఎర్ర కాంచాకు పూల రసం 50 గ్రాములు తీసుకొని దాన్ని కూడా చురికించారంటే కంప్లీట్గా మైనంలాగా మారుతుంది. ఈ మైనంలాగా మీరెంత తీసుకున్నారు? ఇక్కడ 30 గ్రాములు ఇంగుళకం తీసుకున్నారంటే 60 గ్రాములు అక్కల కర్ర, బాగా చూడండి, ఈ అక్కల కర్ర 60 గ్రాములు పౌడర్ చేసి పెట్టుకోండి. అతి మెత్తమైన పౌడర్ ఉండాలి. ఈ పౌడర్ అన్ని ఈ ఇంగుళకం మైనం అంటుంది, ఈ మైనానికి వేసి బాగా నూరండి. ఒకవేళ నూరైనప్పుడు నీళ్ళు వేయాల్సిన పరిస్థితి వస్తే తేనె వేసుకోండి. తేనె వేసి బాగా నూరాలి. నూరి అది ఫుల్ రెండు కలిసిపోయిన తర్వాత ఒక చిన్న బఠానీ గింజ సైజు, ఇంకా కొంచెం తక్కువ సైజుగా మాత్ర కట్టుకొని పొద్దున్నే ఒకటి, సాయంత్రం ఒకటి, పొద్దున్నే ఒకటి, సాయంత్రం ఒకటి, భోజనం అయిన తర్వాత దీన్ని వాడుకుంటూ రండి. 100% ఇది పూర్తిగా మీకు మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది. ఇదే విధంగా పై పూతకు కూడా కొన్ని మందులు అప్లై చేసుకున్నారంటే కంప్లీట్గా రెడీ అవుతుంది.